ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము మార్కు సువార్త 2వ అధ్యాయము 18-28 వచనాలు. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయుట కద్దు. వారు వచ్చి, యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు. దీనికి హేతువేమని ఆయనను అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసం చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసం చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలో వారు ఉపవాసం చేతురు. ఎవడును పాత బట్టలకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు. వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయుడు. పోసిన ఎడల ద్రాక్షరసం ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తుల్లో పోయవలనని చెప్పాను. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చెలల్లో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండుని. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేయుచున్నారో అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్న వారును ఆకలి కొనినందున దావీదునికి అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే కాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చెను కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన గాని మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ మనకి మార్కు సువార్త 2వ అధ్యాయంలో మొదటి కొన్ని విషయాలను మనందరము కూడా నిన్నటి దినం నేర్చుకున్నాము. మనకు తెలుసు కదా, అక్కడ పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని నలుగురు తీసుకురావటము, ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరచడం, ఆ తర్వాత లేవి అంటే మత్తయ్య గారిని పిలిచటము, అక్కడ రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదనే విషయాన్ని, అద్భుతమైన విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరచడం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన విషయం అనమాట. ఆ దినాలలో యోహాను గారికి కొంతమంది శిష్యులున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా యోహాను గారికి శిష్యులున్నారు. యోహాను గారి శిష్యులు మరియు పరిసయ్యులు కూడా ఉపవాసాలు బాగా చేస్తారనమాట. అయితే ఈ విషయం యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతూ ఉన్నారు వారు. ఏమని అడుగుతున్నారంటే, ఇదిగో యోహాను గారి శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు. మరి నీ శిష్యులు ఎందుకని ఉపవాసము ఉండటం లేదు అని చెప్పేసేసి వారే అడుగుతూ ఉన్నారనమాట. అడుగుతూ ఉంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు, యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు. మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండలేదు? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైనటువంటి జవాబుని ఇక్కడ చెప్తున్నారు. పెండ్లి కుమారుడు వారితో ఉన్నంత కాలం పెండ్లి అతిథులు ఉపవాసం ఉండరు. కానీ పెండ్లి కుమారుడు వారి నుండి తీసివేయబడే రోజులు వస్తాయి. అప్పుడు వారు ఉపవాసం ఉంటారు. ఇక్కడ మనకందరికీ తెలుసు, పెండ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఉన్నంత సమయం కూడా ఆనంద సమయం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినం సిలువ వేయబడిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు. మనందరికీ తెలుసు, సిలువ వేయబడిన తర్వాత ఆయన శిష్యుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆయన పునరుత్థానుడై మరలా తిరిగి తండ్రి దగ్గరికి చేరుకుంటారు. అప్పుడు శిష్యులు ప్రార్థనతో, ఉపవాసంతో దేవుని వెతుకుతారు. ఉపవాసం అనేది ఆచారంగా కాదు కానీ దేవునితో సన్నిహిత సంబంధం కోసం చేసే ఒక ఆరాధన. అంటే మన శరీరాన్ని మనము ఉపవాసంతో నలగొట్టుకుంటూ కేవలం ఆత్మని దేవుని మీద దృష్టి పెట్టుకొని చేయవలసినటువంటి ఒక గొప్ప ఆరాధన. ఇంకా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళకి తెలియపరుస్తున్నారనమాట. ఇంకొక 2 ఉపమానాల ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయుడు. వేసిన వెడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. పాత వస్త్రాన్ని కొత్త వస్తువు ఎవరు కూడా కుట్టరు కదా! అది చినిగి మరింత నష్టమే కలుగుతుంది. అలాగే ద్రాక్షరసం గురించి కూడా తెలియపరుస్తున్నారు. ఇక్కడ చూడండి, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయిరు. పోసిన యెడల ద్రాక్షరసం ఆ తిత్తులను పిగుల్చును, రసము తిత్తులు చెడిపోవును. కాబట్టి క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తుల్లోనే పోయాలి. క్రొత్త ద్రాక్షరసాన్ని పాత తిత్తుల్లో పోస్తే తిత్తులు కూడా పగిలిపోతాయి. కాబట్టి క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తుల్లోనే పోయాలి. ఇది ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు తాను వచ్చిన తర్వాత చెప్తున్నటువంటి కొత్త నిబంధనలో విషయాలలో పాత వాళ్ళకున్నటువంటి మత ఆచారాలను ఇమడచొద్దు, అవి ఇమడవు అని చెప్తున్నారు. ఆ ఆచారాలను తీసుకొచ్చి ఇందులో పెట్టాలని
దినాలని చూడొద్దు అని చెప్తున్నారు. ఆ దినాల్లో అందరూ ఎలా ఉన్నారంటే, మేము పాతవి ఆచారాలు పాటిస్తాము. సరే మీరు కూడా చెప్తున్నారు కాబట్టి మేము కూడా వింటా ఉంటాము. మేము కూడా అలాగా వెళ్తూ ఉంటాము. అవి ఇవి అన్నీ కలిపి అని. అలా చేయటం వలన ఉపయోగం లేదు. మీరు పాతవన్నీ అవి ఆచారాల్లోవి వదిలిపెట్టేసేసుకొని క్రొత్త విషయాలు నేను తెలియపరుస్తున్నాను. మీరంతా కూడాను ఇదిగో ప్రతి ఒక్కరిని ఒకరినొకరు క్షమించుకోవాలనే విషయాలు, శత్రువులను కూడా ప్రేమించాలనే విషయాలు, ఇంకా అనేకమైనటువంటి విషయాలను క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచారు. అందుకే దేవుడు మన హృదయాలను కొత్తవిగా మార్చాలని కోరుకుంటూ ఉన్నారు. క్రీస్తుని అనుసరించాలంటే మనసు కొత్తదిగా, హృదయం కొత్తదిగా జీవించటానికి లోబడాలి. హల్లెలూయా! హల్లెలూయా! మరలా ఆ తర్వాత వారు విశ్రాంతి దినంలో అంటే మనందరికీ తెలుసు శ శనివారం యూదులు విశ్రాంతి దినంగా పాటిస్తారు. వాళ్ళు విశ్రాంతి దినంలో ఏ పని చెయ్యరనమాట. అయితే విశ్రాంతి దినంన యేసుక్రీస్తు వారి శిష్యులు పొలాల్లో నుండి వెళ్తూ అక్కడున్నటువంటి ఆ ధాన్యపు కంకులను తుంచి తినడం ప్రారంభించారు. మళ్ళా వెంటనే పరిసయ్యులు విశ్రాంతి దినం చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు మీ శిష్యులు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు మరలా వారికి దావీదు గారి గురించిన ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దావీదు గారు కూడాను సౌలు తరుముతూ ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు దేవుని మందిరంలోకి వెళ్లారక్కడ. అక్కడ ఆ యాజకుడిని అడిగారు, "ఇక్కడ ఏమైనా తినడానికి ఉన్నాయా?" అంటే అక్కడ ఏమీ లేకపోతే దేవుని మందిరంలో ప్రతిష్ఠిత రొట్టెలు అంటే దేవుని కొరకు ప్రతిష్టంగా పెట్టుకున్న ఆ రొట్టెలు కూడా తిని తనతో ఉన్న వారికిచ్చారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నారు. విశ్రాంతి దినం మనుషుని కొరకు ఏర్పరచబడింది కానీ మనుష్యుడు విశ్రాంతి దినం కాదు. అంటే మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువే. కాబట్టి విశ్రాంతి దినం మనుషుని మేలు కోసం దేవుడిచ్చిన వరం. అంతేకాని విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు అని అది ఒక ఆచారంలా పాటించటం కాదు. అది మేలు కోసం దేవుడిచ్చిన వరం. కాబట్టి మత ఆచారాలు వాటి నియమాల కంటే గూడా దయ, ప్రేమ, కరుణ, న్యాయం ఇవి దేవుని ఉద్దేశంలో ముఖ్యమైనవి. ఇవి మనుషుల జీవితానికి అవసరమైనవి. కానీ ఆ దినాల్లో వారు విశ్రాంతి దినం పాటించాలి అని ఎంత కఠినంగా పాటిస్తారో గానీ, ఇతరుల పట్ల న్యాయం చూపే విషయాల్లో, కరుణ చూపించే విషయాల్లో, దయ చూపించే విషయాల్లో చాలా నిర్లక్ష్యంగా ఉండేవారు. అవి దేవునికి అస్సలు నచ్చేవి కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మీ పాత విషయాలను తీసేసి క్రొత్తగా న్యాయము, నీతి అలాగే ప్రతి ఒక్కరితోటి కూడాను ఇదిగో ప్రతి ఒక్కరికి కూడాను మంచి విషయాలను తెలియపరుస్తూ వెళ్తూ ఉన్నారనమాట. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినముకు ప్రభువుని ప్రకటించి తన దైవ అధికారాన్ని కూడా ఇక్కడ తెలియపరిచారు. ఈ భాగంలో ముఖ్యంగా ఉపవాసం అనేది దేవునితో సన్నిహిత సంబంధం కోసం చేయాలే తప్పించి అందరికీ అర్థం అవ్వాలనో, ఏదో ప్రదర్శన కోసం చేసుకోవడం మంచిది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో అనేకమైన విషయాలను క్రొత్త నూతనముగా మన హృదయాల్లో ఇచ్చి ఉన్నారు. క్రీస్తు ప్రభువుని అనుసరించడానికి మన హృదయం మారు మనసు పొంది కొత్తదై ఉండాలి. దేవుడు ఆచారాల కంటే ప్రేమ, కరుణ, విధేయతను కోరుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమునకు ప్రభు. ఆయన మాటే అధికారం. విశ్రాంతి దినం మనుషుని కొరకు ఏర్పరచబడింది గానీ, మనుషుడు విశ్రాంతి దినం కొరకు కాదు. కాబట్టి మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ఆరాధన యొక్క అర్థాన్ని బోధించారు. ఉపవాసం హృదయపూర్వకమైన భక్తితో చేయాలని, ఆయన తెచ్చిన కొత్త జీవితం పాత ఆచారాలకు పరిమితం కాకూడదని, మరియు విశ్రాంతి దినం మనుషుని మేలు కోసం దేవుడిచ్చిన వరమని తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినముకు ప్రభువు మరియు సంపూర్ణ అధికారం గల రక్షకుడు అని మనం గుర్తించి ముందుకు సాగాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.